అందమైన అమ్మాయిలతో యువకులకు వల, డేటింగ్ యాప్లు వేదికగా మోసం, పబ్బులకు పిలిచి అధిక బిల్లులతో దోపిడీ, దాదాపు 60 మంది నుంచి 25 లక్షలు వసూలు, ఢిల్లీకి చెందిన 6 సభ్యుల ముఠా అరెస్ట్. హైదరాబాద్ లోని మోష్ పబ్ నిర్వాహకులు 3 కూడా ఢిల్లీ, బెంగళూరులోను ఇదే తరహా మోసాలు. డేటింగ్ యాప్ల్లో యువకులకు వలవేసి మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల ద్వారా యువకులను ఆకర్షించి పబ్బులకు రప్పించి అధిక బిల్లులతో దోపిడీకి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ ఆట కట్టించారు. ముఠాలోని 6 సభ్యులతో పాటు హైదరాబాద్ లోని మోష్ పబ్ నిర్వాహకులు 3 అరెస్ట్ చేశారు. మరో 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు. డేటింగ్ యాప్లు ఉన్నాయి కదా, ఇక మొన్నటిదాకా ఫేస్బుక్లలో చేసేది ఇటువంటి. ఫేస్బుక్లలో ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ ఫోటో పెట్టి దానికి హాయ్ అని పంపి, నీకు నాతో మాట్లాడాలని ఉందా, నన్ను చూడాలని ఉందా, ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయి అని ఒక నెంబర్ ఇస్తారు. ఇక మనోళ్ళు అబ్బాయిలకు ఉన్న ఏకైక వీక్నెస్ ఏంది, అమ్మాయిలే. కత్తం ఫోన్ నెంబర్ వచ్చిందా కత్తం ఇంకా ఫోన్ కొడుతూనే ఉంటారు. ఇక అయితే ఇది ఇలా 2 రకాల మోసాలు ఉన్నాయి. స్వయంగా అమ్మాయిలే ఫోన్ చేసి నెంబర్లు ఇచ్చి వాళ్ళని ఆకర్షించి వాళ్ళ బుట్టలో పడ్డాక వాళ్ళతోటి ఖర్చు పెట్టించడం, లగ్జరీగా తిరగడం, ఆ రాష్ట్రం అని ఈ రాష్ట్రం అని గోవా అని మల్దీవులు అని ఇట్లా తిప్పుతానులట అమ్మాయిలు. అందమైన అమ్మాయిలు వల వేసి డబ్బున్నోళ్లను ఇరికిచ్చి కొన్ని నెలలు తిరిగి వాళ్ళతోటి లక్షలు ఖర్చు పెట్టించి తర్వాత ఆగం చేస్తున్నారు. ఇదొక టైప్ ఆఫ్. ఇంకొకటి ఏంటిది, ఒక అబ్బాయే ఒక అమ్మాయి ప్రొఫైల్ తయారు చేస్తాడు. తయారు చేసి అటు నుంచి ఒక మెసేజ్ పెడతాడు. వీడు అమ్మాయి అనుకొని వీడు కూడా రిప్లై ఇస్తాడు. అక్కడ నుండి ఏమంటాడు, ఒక న్యూడ్ వీడియో కాల్ మాట్లాడతావా నాతోటి, నన్ను చూస్తావా అంటాడు. వాడు అటున్నాడు, అవతల ఉన్నాడు మొగోడే. వీడేం చేస్తాడు, న్యూడ్ అనే వరకు అమ్మాయి చేలో కొట్టు అంటాడు. అటునుంచి ఏం లేదు, అటునుంచి అప్పటికే కంప్యూటర్ డిజైన్ తోటి తయారు చేయబడ్డ ఒక లేడీ బొమ్మను న్యూడ్గా అటు ఉన్నట్టు ఒక వీడియో కాల్ చేస్తాడు. అది అమ్మాయి కాదు, ఓన్లీ మోషన్ పిక్చర్ మాత్రమే. చూడగానే వాడు ఏం చేస్తాడు, అటు నుంచి వీడిని క్యాప్చర్ చేస్తాడు. ఇప్పుడు ఆ న్యూడ్ ఫోటోతోటి వీడి వీడియో కాల్ మాట్లాడినట్టు ఆ క్యాప్చర్ కొడతాడు. క్యాప్చర్ కొట్టి ఏం చేస్తాడు, నెక్స్ట్ మినిట్ వీని వాట్సాప్కి పెడతాడు. ఏమని, ఇగో నువ్వు నాతో మాట్లాడినాయి, ఈ వీడియో న్యూడ్గా మాట్లాడినాయి, నేను మొత్తం నీ వాట్సాప్ కావచ్చు, లేకపోతే నీ ఫేస్బుక్ కావచ్చు, నీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీళ్ళందరికీ నీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తా, 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా ఇవి. కరీంనగర్లో ఒక మిత్రుడు ఇట్లనే మొత్తం అన్నిప్పి చూపి అంటే టక్క అన్ని చూపించినట్టు టక్క 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 క్యాప్చర్ కొడితే ఉరి పెట్టుకున్నాడు. పాపం చచ్చిపోయిండు భయపడి. ఇట్లా బెదిరించారు, చచ్చిపోయాడు. ఇవన్నీ సైబర్ నేరాలు. కాబట్టి యువకులు ఏదైతే సోషల్ మీడియాస్ ఉంటాయో, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఇట్లా డేటింగ్ యాప్లు తయారు చేసి డేటింగ్ యాప్లలోనే లవ్వు, డేటింగ్ యాప్లలోనే పెళ్లి, డేటింగ్ యాప్లలోనే సంసారం. ఇక్కడికి వచ్చింది కథ. కాబట్టి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయట. దయచేసి ఈ డేటింగ్ యాప్ల జోలికి పోకుర్రి. ఇట్లా ఎవరైతే అమ్మాయి హాయని పంపుతుందో వాళ్ళు ఎవరో ఏందో పూర్తి అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ముందు అడిగేయరు.